ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం వీడియోలో తంత్ర మార్గంలో తిలకాల గురించి తెలుసుకుంటున్నాం. అంటే బొట్టు గురించి. ఎలా తయారు చేసుకోవాలి? ఏ విధంగా చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇప్పుడు మనం విజయ తిలకం గురించి తెలుసుకుందాం. అంటే పేరులో విజయం ఉన్నట్లుగానే మనం చేసే ఏ పనైనా సరే, ఏ కార్యమైనా సరే విజయం సాధించాలి. ఆ విజయం సాధించడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి, ఎదుటివారిపై సానుకూలమైన ప్రభావం చూపడానికి ఈ తిలకాన్ని ధరిస్తారు. తంత్రశాస్త్రంలో కొన్ని గ్రంథాలు, శాక్తేయ గ్రంథాలలో ఈ శక్తివంతమైన తిలకం గురించి, ఈ విజయ తిలకాన్ని ఎలా తయారు చేసుకోవాలనే వివరణ ఉంది. ముఖ్యంగా మనం డిసెంబర్ 19 శుక్రవారం అమావాస్య వస్తుంది. ఆనాడు దీన్ని తయారు చేసుకుంటే మరింత శక్తి లభిస్తుంది. ఎలా చేయాలి? ఈ చేయడానికి ఏ పదార్థాలు కావాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ విజయ తిలకానికి కావలసిన పదార్థాలు. ఈ తిలకం సాధారణంగా రాజసం అలాగే స్వాత్వికమైన గుణాన్ని మిశ్రమంగా ఉంటుంది. దీనికి గోరోజనం కావాలి. ఇది విజయానికి అత్యంత ముఖ్యమైన పదార్థం. అలాగే గంధం, అచ్చం అంటే స్వచ్ఛమైన గంధం కావాలి. గంధం శాంతికి అలాగే ఏకాగ్రత కోసం ఉపయోగిస్తాం. మూడవది కుంకుమ పువ్వు. ఇది ఆకర్షణకి, అదృష్టానికి, అంటే మనకి ఆకర్షణతో పాటు అదృష్టాన్ని కూడా కుంకుమ పువ్వు కలగజేస్తుంది. నాలుగవది కస్తూరి. ఇది కస్తూరి పౌడర్ కానీ, కస్తూరి అత్తర కానీ వాడుకోవచ్చు సంకల్ప బలానికి. ఐదవది పచ్చకర్పూరం. ఇది ప్రతికూలంగా ఉండే శక్తుల్ని తొలగిస్తుంది. ఆరవది గంగాజలం లేకపోతే పన్నీరు. మిశ్రమించి కలపడానికి ఈ 6 పదార్థాలు కావాలి. ఎలా తయారు చేయాలో చెప్తాను. మీరు చక్కగా స్నానం చేసి, అంటే అమావాస్య రోజు మీ పూజా గదిలో మీరు తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా కూర్చోవాలి. చిన్న వెండి గిన్నె కానీ, ఒక రాగి గిన్నె, దాంట్లో పన్నీరుతో కడిగి శుద్ధి చేసుకోండి. మనకి పన్నీరు పూజా వస్తువులు మీ షాపులో దొరుకుతుంది. ఒకవేళ మీకు పన్నీరు దొరకకపోతే గంగాజలంతో వాడుకోండి. మిశ్రమం ఎలా కలపాలి? ముందుగా మీరు గంధపు పొడిని, అంటే గంధపు చెక్కను అరగదీసి ఆ గంధాన్ని గిన్నెలో వేయండి. అందులో చిటికెడు గోరోజనం కలపండి. అలాగే ఈ పన్నీరులో కానీ గంగాజలంలో నానబెట్టిన కుంకుమ రేకులు ఆ నీటిని కలపండి. రేకులతో పాటు చివరగా ఒక చుక్క కస్తూరి అత్తరు వేయండి. చిటికెడు పచ్చకర్పూరాన్ని దాంట్లో వేయండి. ఇప్పుడు ఒక మంత్రంతో అభిమంత్రించండి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఈ తంత్ర సిద్ధి మంత్రం అంటాం. అంటే ఈ మంత్రం మీరు ఉంగరపు వేలుతో ఈ పదార్థాలని తాకుతూ ఇలా మంత్రాన్ని 11 సార్లు కానీ 108 సార్లు, అంటే 11 కానీ 108 సార్లు కానీ మంత్రం జపించాలి. ఓం విజయాయే నమః, ఓం విజయాయే నమః, లేకపోతే ఓం హ్రీం శ్రీం క్లీం సర్వకార్య సిద్ధి కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అనుకున్న చాలు, లేదా 11 సార్లు. ఆ తర్వాత ఈ తిలకాన్ని అందుట్లో మనం వెండి దాంట్లో కానీ, కాపర్ దాంట్లో చెప్పుకున్నాం. అందులో ఉన్న తిలకాన్ని మనం కరెక్ట్గా బొట్టు పెట్టుకుంటే ఇక్కడ కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞాచక్రం పైన ఉన్న చోట ధరించాలి. ఇది ముఖ్యం. ఇప్పుడు ఈ తిలకం వల్ల ప్రయోజనం ఏంటి? మీకు కార్యసిద్ధి, ఇంటర్వ్యూలు కానీ, వ్యాపార ఒప్పందాలు కానీ, ముఖ్యమైన పనులప్పుడు వెళ్తున్నప్పుడు ఇది రక్షణగా, విజయకారకంగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆ తిలకాన్ని ఎక్కువ తయారు చేసుకోవచ్చు. దాన్ని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. కానీ తయారు చేసుకునే విధానం ఇది. అలాగే రెండోది ఏంటి? ఆత్మవిశ్వాసం. దీనిలో ఉన్న సుగంధ ద్రవ్యాలు మన మెదడుని ప్రశాంతంగా ఉంచి నిర్ణయాత్మకమైన శక్తిని పెంచుతాయి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే ముఖ్యంగా మూడవది గ్రహ దోషాల నుంచి నివారణ. గోరోజనము, గంధం కలయిక వల్ల జాతకంలో కొన్ని దోష ప్రభావాలు తగ్గుతాయనేది నమ్మకం. ఇక్కడ ముఖ్యమైన సూచన ఏంటంటే మీ వేలు ఉంగరపు వేలుతోనే దీన్ని ధరించాలి. ఎందుకంటే ఈ ఉంగరపు వేలు సూర్యగ్రహానికి ప్రతీక. సూర్యుడు విజయానికి, కీర్తిని ప్రసాదిస్తాడు. దీన్ని
ఒక చిన్న వెండి డబ్బాలో కానీ లేకపోతే కాపర్ డబ్బాలో కానీ మీరు భద్రపరుచుకొని మీ పూజా గదిలోనే పెట్టుకోండి. బయట ఎక్కడ పెట్టమాకండి. ప్రతిరోజు పూజ అయిన తర్వాత దీన్ని ధరించవచ్చు. అలాగే ఇప్పుడు మనకి ఈ శుక్రవారం అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజున ఈ తిలకాన్ని తయారు చేసుకొని డబ్బాలో వేసుకొని దేవుడి పటం ముందు పెట్టి ఉంచి ప్రతిసారి అభిమంత్రించి 11 సార్లు మంత్రం అనుకొని ధరించండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. ఇది పెట్టుకున్న ప్రతిసారి కూడా మంత్రాన్ని అభిమంత్రించి పెట్టుకోండి. చాలా చేసేటప్పుడు చేయాలి, పెట్టుకునేటప్పుడు కూడా చేయాలి. ఇది కొత్త వ్యాపారము, అలాగే కోర్టు పనులు, అంటే మీరు కోర్టులో కేసులు నడుస్తూ ఉన్న దానికోసం కూడా మీరు దీన్ని వినియోగించవచ్చు. అలాగే మీకు కొత్త వ్యాపారము, కోర్టు పనులు ఉన్నప్పుడు ఎలా చేయాలో కూడా చెప్తాను. అంటే ఈ విజయ తిలకానికి మరికొన్ని శక్తివంతమైన మూలికల్ని జత చేసినప్పుడు మరింత ప్రభావం చూపిస్తుంది. ఈ మనకి తాంత్ర గ్రంథాలలో, శాక్తేయ గ్రంథాలలో, అమ్మవారికి సంబంధించిన తంత్రాలలో వీటి ప్రత్యేకమైన వివరణ ఉంది. నేను ఇప్పుడు ఇందులో వీటి గురించి కూడా చెప్తాను. కొత్త వ్యాపారం చేస్తున్నారనుకోండి, వ్యాపారంలో అభివృద్ధి కలగాలి, అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలి, ఆకర్షణ కలగాలి. అప్పుడు కొన్ని పదార్థాలు కలపాలి. ఈ పదార్థానికి అందులో తెల్ల జిల్లేడు వేరుతో అరగదీసి గంధం తయారు చేసి దీనిలో కలుపుకోవచ్చు. ఈ గంధం కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ పదార్థం మీకు ఏదైనా అడ్డంకులు ఉంటే వాటిని తొలగిస్తుంది. రెండవది రక్తచందనం, అంటే ఎర్ర శాండిల్వుడ్, రెడ్ శాండిల్వుడ్. ఇది పట్టుదలకి శక్తిని ఇస్తుంది. అలాగే మూడవది తామర గింజల పొడి, లోటస్ సీడ్స్ దొరుకుతాయి. వాటిని పౌడర్ చేసుకొని ఈ లోటస్ అంటే ఈ తామర గింజలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి అనమాట. ఇవి 3 కలపాలి. ఇప్పుడు మంత్రం వచ్చి ఈ తిలకం పెట్టుకున్నప్పుడు ఇంతకుముందు మంత్రం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ 3 కలిపినప్పుడు ఈ మంత్రాన్ని జపం చేయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్రాన్ని జపించాలి. మరొకసారి చెప్తాను. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః. ఈ మంత్ర జపం చేసుకోవాలి. ఇది కూడా 11 సార్లు కానీ 108 సార్లైనా సరిపోతుంది. ఇప్పుడు మీకు ఎవరికైనా సరే కోర్టు పనులు, లేదంటే శత్రువులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళ మీద విజయం సాధించాలి అంటే మీరు అనవసరంగా ఇరుక్కుపోయారు, అలాంటప్పుడు అద్భుతంగా ఈ తిలకం పనిచేస్తుంది. ఈ కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించడానికి, ఎదుటివారి పైన పైచేయి సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనికి ఏం కలపాలి? సహదేవి చెట్టు వేరు మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. సహదేవి యొక్క వేరు అరగదీసి తిలకంగా కలిపితే మీకు జయప్రదం అని తంత్రశాస్త్రం చెప్తుంది. మీకు చాలా వీడియోలు చెప్పాను, అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సహదేవి చెట్టు వేరు అరగదీసి పెట్టుకోవాలి. అలాగే ఆవాల పొడి, మనకి మార్కెట్లో ఎల్లో మస్టర్డ్ అంటే పసుపు కలర్లో ఉండే ఆవాలు దొరుకుతాయి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేయడానికి మన స్నానాల్లో వాడమని చెప్పాం చాలా వీడియోలో. బొట్టుగా కూడా వాడవచ్చు. చిటికెడు పసుపు ఆవాల్ని పొడి చేసి ఆవ నూనెలో కలిపి, అంటే ఆవ నూనె చుక్క కలిపి ధరించవచ్చు. అలాగే వస అంటారు. ఇది చిన్నపిల్లలకి మాటలు రాకపోతే, నత్తిగా ఉన్న ఇది వాడతారు. ఇది వాక్చాతుర్యానికి, సమర్థవంతమైన మాట్లాడే శక్తిని పెంచుతుంది. ఈ 3 పదార్థాలని కలిపి కూడా వాడవచ్చు. ఇంతకుముందు ధనానికి, ఇది కోర్టు సమస్యలకు కూడా మనం ఇవన్నీ కలిపి వాడవచ్చు. మంత్రం ఏంటంటే ఓం అపరాజితాయే నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించి దీన్ని ధరించవచ్చు. సహదేవి చెట్టు వేరు, ఆవాల పొడి, వస, ఈ 3టికి ఓన్లీ పర్టికులర్గా కోర్టు కేసుల విజయం కోసం ఈ 3టిని ఈ మంత్రం ద్వారా 21 సార్లు జపిస్తే మీకు కోర్టులో సమస్యలు ఏదైనా ఉన్నా తీరిపోతే విజయాన్ని పొందుతారు. ఇది ఈ 3టికి అపరాజితాయ నమః. పైన ఉన్న దానికి మనం ముందు చెప్పుకున్న దానికి లక్ష్మీ మంత్రం ఎందుకు? కొత్త వ్యాపారం కోసం, కొత్త పనుల కోసం. మొట్టమొదటి చెప్పుకున్నది ఏంటి? మనం ఏదైతే దోషాలు, కార్యసిద్ధి అంటే విజయం కోసం, ఇలా ఈ 3 కలిపి పెట్టుకోవచ్చు. 3 పదార్థాలు విడివిడిగా చేసి కూడా మనం బొట్టుగా పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఎప్పుడు చేసుకోవాలి? అమావాస్య. ఇది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఇది ఏ అమావాస్యకైనా చేయవచ్చు. అందులో వ్యాపారం, కోర్టు పనులు ఈ రెండింటిని ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా చేసుకోండి. సమయం ఎప్పుడు చేసుకుంటే మంచిదైంది? ఇది
ఉదయం 6 నుండి 8 గంటల మధ్యలో శుభహోరలో తిలకాన్ని తయారు చేసుకోండి. సంకల్పం ఏంటంటే, నేను తలపెట్టిన ఈ వ్యాపారం, ఈ కోర్టు కేసులు, ఈ పనులు నాకు విజయం కలగాలి అని మనసులో బలంగా సంకల్పించుకోవాలి. పూజ మనం ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పూజ మనం ఉదయం కరెక్ట్‌గా 6-8 మధ్యలోనే చేయాలి. ఈ తయారు చేసిన తిలకాన్ని చిన్న వెండి గిన్నెలో కానీ, వెండి గిన్నెైనా పర్వాలేదు, లేదంటే కాపర్‌దైనా పర్వాలేదు. మనకి ప్లాస్టిక్ దాంట్లో పెట్టమాకండి. లేదంటే స్టీల్ దాంట్లో పెట్టుకోండి. మీరు లక్ష్మీ నరసింహస్వామి పటం దగ్గర కానీ, దుర్గాదేవి పటం దగ్గర కానీ ఈ బరణిలో పెట్టండి. ఆ తర్వాత ఆవు నేతితో దీపం వెలిగించి ధూపం వేయండి. ఆ ధూపాన్ని తిలకానికి కూడా చూపించండి. ఇక్కడ తంత్రశాస్త్రం తెలిసిన వారు ఏం చెప్తారంటే, ఈ తిలకాన్ని ధరించడమే కాకుండా మీరు ఈ తిలకాన్ని మీ వ్యాపారం చేసే సిస్టమ్స్ మీద కానీ, అంటే బొట్టుగా కానీ, అలాగే కోర్టు అనుకోండి, కోర్టు ఫైల్స్ మీద కానీ ఒక చిన్న చుక్క పెడితే చాలు, శుభప్రదంగా ఉంటుంది. అందులో సహదేవి చెట్టు వేరు, అలాగే మనకి ముఖ్యంగా తెల్ల జిల్లేడు చెట్టు వేరు, ఈ 2 గంధం అనేది చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుంది అనేది శాస్త్రం చెప్తుంది. మీకు నేను ఇది అమావాస్య రోజు మాత్రమే చేయండి. రేపు శుక్రవారం అమావాస్య కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది మీరు ఎవరికి వారు చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎవరికైనా సరే ఈ గంధము, ఈ బొట్లు ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కాంటాక్ట్ చేయవచ్చు. కాకపోతే కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక డబ్బా గంధం తయారు చేసుకోవడానికి ఇంత డబ్బా రూ. 5,000 ఖర్చు అవుతుంది. మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే ఇది తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఖర్చు మాత్రం చాలా ఎక్కువ. కాబట్టి మీకు మీరు మాత్రమే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరైనా కావాలన్న వారి గోత్రనామాలు ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుంది. వారి పేరు మీద అమావాస్య తిథిలో వీటిని చేసి పంపించడం జరుగుతుంది. ప్రయత్నపూర్వకంగా ఇది ప్రతిరోజు కూడా మంత్రం జపం చేస్తూ పెట్టుకోవాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మీకు మీరుగా ప్రయత్నం చేయండి. ఈ డబ్బులు ఖర్చు పెట్టే విషయం తగ్గిపోతుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.